నమస్తే దోస్తులు. ఫ్రెండ్స్, చాలా మంది ఫుల్ లెంత్ వీడియోలు కావాలనంటే ఈ వీడియో చేయడం జరిగింది. చాలా కష్టపడి వీడియో చేసిన, ప్లీజ్ నాకు సపోర్ట్గా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి చేసింది మాత్రమే. ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. టీవీలో ఏమన్నా సినిమా వస్తుంది కావచ్చు, చూద్దాం. 2012 డిసెంబర్ 21 నాడు ఏం జరగనుంది? ఏ ఉపద్రవం ముంచుకొస్తోంది? ఆ రోజు మయన్ క్యాలెండర్ అంతమైపోతుందని, నవగ్రహాలు ఒకే సరళ రేఖలోకి వస్తాయని, ప్లానెట్ ఎక్స్ భూపడతాయని, ఇలా రకరకాలుగా విపత్తులు ముంచుకొచ్చి మానవ జాతి అంతమైపోతుందని ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. 21న యుగాంతం ఎలా యుగాంతం ఈ ముచ్చట అందరికి చెప్పాలి. చెప్పాలి. 5 minutes later. రమేష్ గారికి చెప్పాలి ఫస్ట్. రమేష్, అరే రమేష్ గా, ఏమైందిరా సాయి? అరే నీకొక విషయం చెప్పన్నారా? ఏంటిదిరా చెప్పు. అరే టీవీలు ఇస్తారు, యుగాంతం మొత్తం దాటరా. ఏందిరా? ఏ టీవీలు ఇస్తారు చెప్పురా, నేను చూస్తా. అరే టీవీలా వార్తలు వస్తాయి కదా, వార్తల ఛానల్ చూడు, మొత్తం దాని గురించే ఇస్తారా. అబ్బా, కరెంటు పోయిందిరా, వచ్చినాక చూస్తావు. అరే ఈ ముచ్చట రేపు బడికి పోయినాక మనోళ్ళందరికి చెప్పుదాం రా. సరేరా, అందరికి చెప్పుదాం. Tomorrow. అరే ఇలా రమేష్ గారు రాలేదు ఇంద్రా బడికి? ఏమోరా, ఎందుకు రాలేదో వాడు. అరే అయితావు గాని నీకు ముచ్చట తెలుసారా? ఏంటిదిరా, యుగాంతం గురించేనా? అవునరా, అదేరా, నిన్న నేను టీవీలో చూసినా, నువ్వు కూడా చూసినావారా? చూసిండ్రా, ఇప్పుడు పొద్దుగాల వచ్చేటప్పుడు కూడా చూసిన, మొత్తం దాని గురించే ఇస్తారు కదరా. ఎవరు పొట్టోడా, నీకు ముచ్చట తెలుసారా? ఏంటిదిరా? అరే ఇక మనం భూమి మీద కొన్ని రోజులేనాటరా బతుకుడు, యుగాంతం మొత్తం దాట. అవునాటరా, నేను కూడా చూసిన, టీవీలు ఇస్తారు, మొత్తం దాని గురించే ఇస్తారు కదరా. డిసెంబర్ 21 తారీఖట. అరే ఏంద్రా, మీరు నిజంగానేనారా ఇది? అరే నిజంగారా అంటే నీ పొట్టి గుడ్. అరే నువ్వు ఇంటికి పోయినాక టీవీ పెట్టుకొని చూడరా, నీకే తెలుస్తుంది. అరే మరి ఎట్లా వస్తుందట్రా యుగాంతం? అరే యుగాంతం ఎట్లా వస్తుందంటే, మన భూమి ఉంటుంది కదా మొత్తం, భూకంపం వచ్చి భూమి మొత్తం వక్కలయ్యి అందులో పడి మనం చచ్చిపోతామట. భూకంపాలు వస్తాయారా? అరే భూకంపమే కాదురా, సునామీ కూడా వస్తుందట. అరే సునామీ ఎట్లా వస్తుందిరా? మన ఊర్లో సముద్రం లేదు కదా. అరే సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో నీకు తెలుసు కదా. సునామీ వచ్చిందంటే మన ఊరు దాకా కూడా వస్తుంది సముద్రం. మొత్తం మీదికెళ్ళి ఆకాశం అంత ఎత్తు మీదికెళ్ళి వచ్చి మన ఊరు కూడా మునుగుతుంది అందులో. అరే అట్లనే మళ్ళీ అగ్ని పర్వతాలు కూడా బద్దలైపోతాయి అటగా. బద్దలయ్యి అందులోకించి అగ్గి వచ్చి మన మీద పడితే చచ్చిపోతామట. అరే అయినా మనకు అగ్ని పర్వతాలు ఏడున్నాయిరా? ఊరు పిచ్చోడా, అట్లా కాదురా. అగ్ని పర్వతాలు అంటే ఇప్పుడు మన ఊర్లలో గుట్టలు ఉంటాయి కదా, ఆ గుట్టలు కూడా వలిగి కిందికి అగ్గి వస్తుందట. అరే సాయి, నీకు ఇంకో ముచ్చట తెలుసారా? ఈ యుగాంతం మీద సినిమా కూడా తీస్తారట్రా. ఏందిరా, సినిమా కూడా తీస్తారా? అమ్మతోడు అయితే నిజమే కావచ్చురా, ఖచ్చితంగా వస్తుంది కావచ్చురా యుగాంతం. లేకపోతే వాళ్ళు సినిమా ఎందుకు తీస్తారా మరి? అరే సినిమా పేరు కూడా 2012 యుగాంతం. అరే అయితే మనం ఖచ్చితంగా చూడాలిరా సినిమా, ఎందుకంటే యుగాంతం ఎట్లా వస్తుందో చూపిస్తారు కదా మంచిగా అందులో. అరే పొట్టోడా, నువ్వు ఇంకా నమ్ముతలేవా? గా సూరిగాని వెళ్తా, వాడినే అడుగు, వాడే చెప్తాను నీకు. అరే సురేష్, ఒకసారి ఇటు రారా. చెప్పురా, ఏంటిది? అరే ఇటు రారా, అదరాకి పొట్ట అనిల్ గారు పిలుస్తాడు. చెప్పురా అనిల్గా, ఏంటిదిరా? అరే మన కాట యుగాంతం మాట అత్తందారా? అమ్మతోడు మేము కూడా యుగాంతం గురించే మాట్లాడుకుంటున్నావురా. అత్తదాటరా, ఖచ్చితంగా అత్తదాట. మొత్తం టీవీలో దాని గురించే ఇస్తారు. ఇంకా మీకు ముచ్చట తెలుసారా? దాని మీద 2012 యుగాంతం అనే సినిమా కూడా తీస్తారు. అరే నిజంగా సినిమా కూడా తీస్తారా? చూసిన వారు అమ్మతోటి సినిమా కూడా తీస్తారా అంటే ఖచ్చితంగా వస్తుందిరా. Later that same evening. అరే రమేష్, బడికి ఎందుకు రాలేదు రియాలా? తలకాయ నొప్పి లేచిందిరా, అందుకే రాలేదు. టీవీ చూసుకుంటే ఇంటికన్నా ఉన్నా. అరే మొత్తం యుగాంతం గురించి ఇస్తారు కదా టీవీలా. అరే యుగాంతం అత్త ఎట్లా అందరం చచ్చిపోతాం కదా, భూమి మీద ఎవ్వరు ఉండరు. అవునరా. అరే మనం అయితే ఆ రోజు అందరం ఒక్క దగ్గరనే ఉండాలిరా. అరే మనం ఎట్లా డిసెంబర్ 21 తారీఖు చచ్చిపోతాం కదా, ఈ 20వ తారీఖుగా మౌనిక ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నారా? అరే ఎవరా మన క్లాసు ఏ సెక్షన్ మౌనికనారా? అరే ఆ మౌనిక నేను లవ్ చేస్తానరా, నేను చెప్తా దానికి ప్రపోజ్. సరేరా, నువ్వు మౌనికకి చెప్పుకో, నేను సంధ్య కన్నా చెప్పుకుంటా. అరే ఆ సంధ్యను నేను లవ్ చేస్తానా, నేనే చెప్తా దానికి.
చిని అవ్వ నేనే సపరేకుంటే తిరగలకి చెప్ప నేను. Several days later. మా అమ్మని అడుగుతావు సరే యుగాంతం నిజంగానే వస్తుందా రాదా చెప్తుంది. ఓ అమ్మ ఏందిరా ఓ అమ్మ నాకు ఒక నిజం చెప్పే యుగాంతం నిజంగానే వస్తుందానే మనకు. ఊరి బాడుకో అవి నమ్మద్దురా వార్తలల్లో గట్లనే చెప్తారు. మరి అందరేమో నిజంగానే వస్తుందని అంటారేందే అల్లనే మాట్లాడతాను వాడు వీడు చెప్పిన మాటలు నమ్మకురా. 5 minutes later. అగో మా తాత ఇన్నే కూర్చున్నాడు కదా ఒకసారి అడుగుదాం మా తాతను. ఓ తాత బన్నిగా ఏందిరా ఆ తాత ఏం లేదే ఈ యుగాంతం నిజంగానే వస్తుందా అనే. యుగాంతం అంటే ఏంటిదిరో? యుగాంతం అంటే భూమి మీద ఎవ్వరు బతకరాటనే అందరు చచ్చిపోతారట కదా. ఎవర్రా వాడు నీకు చెప్పింది? అగో టీవీలు ఇస్తారు కాదే. అవన్నీ నమ్మకురా బన్ని, మేం చిన్నగా ఉన్నప్పుడు కూడా గట్లనే అన్నారు. ఓ ఇక లోకం మునిగిపోతుంది భూమి మీద అందరు చచ్చిపోతారని అంటే మేమందరం భయపడి ఏం చేసినాం, కోళ్ళను మేకలను ఆడిట్ని కోసుకొని మంచిగా తిన్నాం కడుపు నిండా. మరి అప్పుడు యుగాంతం వచ్చిందానే. ఓ లంగబాడుకో, అది అత్తే నేను ఇవరిదాకా బతుకుని నీతో ఇట్లా మాట్లాడుతున్నారా? అవన్నీ నమ్మకురా, పోయి చదువుకోపో. ఓ యాదయ్య ఇంత పోవాకి 2012 డిసెంబర్ 1. అరే అనిల్ గయ్యాల డిసెంబర్ 1 ఇంకొక 20 రోజులే ఉన్నది ఇక. అరే అయినా అది అత్తదో రాదో నాట్రా అందరిని అడిగిన నేను. అరే నీకేమేరకరా 2012 యుగాంతం సినిమా చూసినావు కదా అందులో ఎట్లయింది? ఏమో తీరా అత్త అందరం మంచి ఒక్క దగ్గర ఉండే చచ్చిపోదాం. 2012 డిసెంబర్ 19. అరే ఇలా డిసెంబర్ 19 రేపాకెళ్ళుండేరా యుగాంతం. అవునరా 20 తారీఖు నువ్వు మౌనికకు ప్రపోజ్ చేస్తాను గారా. అరే ఎల్లుండి ఎట్లా యుగాంతం వస్తుంది రేపు ఒక్కరోజే గారా ఎట్లా చేసి మౌనికకు ప్రపోజ్ చేస్తారా? నువ్వు కూడా సంజయ్ ప్రపోజ్ చేస్తాను గారా. ప్రపోజ్ చేద్దామంటే భయం అవుతుందిరా. ఆయనతో ఎల్లుండి యుగాంతం రాలేదనుకో తెల్లారి నా పని అవుతుంది. అరే ఖచ్చితంగా యుగాంతం వస్తుందిరా, ఏం కాదురా, ప్రపోజ్ చేయరా, ఇదే లాస్ట్ రా అయ్యా. 2012 డిసెంబర్ 20. పిల్లలు రేపు ఫెయిర్ నోట్లు చెయ్యెత్తా అందరి ప్రతి ఒక్కరు రాసి పెట్టాలి. వీడేందిరా రేపు యుగాంతం వచ్చి అందరు చస్తారా అంటే వీడు ఏమున్న పేరు నోట్ల మిన్న పడతాడు. యుగాంతం ఏదో ఫస్ట్ మ్యాథ్స్ సార్ గాని నిన్నే రావాలరా. అరే మీరు రాస్తారా ఫేర్ నోట్లు? రేపు యుగాంతం రా అంటే ఫేర్ నోట్లు రాసి ఎవరికి చూపెట్టాలరా, రేపు ఉంటామో పోతాం. నువ్వురా పొట్టాడా రాస్తావా నువ్వు? రాస్తారా తప్పని ఒకవేళ రాకపోతే రేపు చూసింది అనుకో పొట్టు పొట్టు కొడతాడు. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. నేనైతే రాయరా, అసలు రేపు బడికే రాను నేను. అరే ఇలా సాయంత్రం ప్రపోజ్ చేస్తారు కదా బడి అయిపోయినాక. ఇలా ప్రపోజ్ చేస్తారు రేపు బడికి రాను కదా. అరే రేపు ఎట్లా యుగాంతం కాబట్టి రేపు బడికి వద్దురు, అందరం ఇంటికానే ఉందాం ఒక దగ్గర. Later that same evening. రేపు నిజంగానే యుగాంతం అత్తే ఎట్లనో ఏమో. ఇప్పుడు నాకు పెళ్లి చేయమంటే ఏం లేదు పొట్టు పొట్టు తంతరు కావచ్చు ఇంట్లో. నేను పెద్దగా అయ్యి మంచిగా నాకు పెళ్ళి అయినాక ఇక లాస్ట్కి ముసలోని అయినాక అప్పుడు అత్తయిపోయి యుగాంతం. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా యుగాంతం రానియకు దేవుడా ప్లీజ్ దేవుడా నాకు పెళ్ళి అయినాక నేను ముసలోని అయినాకనే రావాలి దేవుడా యుగాంతం. చిని అవ్వ ఇజ్జది పోయింది. ప్రపోజ్ అయితే చేసినా కానీ పొట్టు పొట్టు తిట్టేది. రేపు కనుక యుగాంతం రాకపోయింది అనుకో అది ఖచ్చితంగా సారు చెప్పి నన్ను కొట్టిస్తుంది. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా రేపు ఎట్లా చేసి యుగాంతం వచ్చేటట్టు ఏ దేవుడా ప్లీజ్ దేవుడా. అరే సాయి గాని ఇజ్జది పోయిందిరా, ప్రపోజ్ చేస్తే పొట్టు పొట్టు తిట్టిందిరా అది. ఇంకా నయ్యం వాడిని తిట్టింది కానీ నన్ను ఏకంగా కొట్టింది దొంగ ముఖం. ఏరా రమేష్ గా మౌనిక కొట్టింది గారా, నేను ప్రపోజ్ చేసినవారా? అరే వీని కొట్టిందారా? అరే నిజంగా కొట్టిందిరా, వీడు ప్రపోజ్ చేసినట్టున్నాడేమో కొట్టింది. అరే మంచిగా ఎన్ని రోజులు ఆడుకున్నాం తిరిగినాం అయిపోయింది ఇక ఇయ్యాడు దాంతో. ఇక రేపే గారా యుగాంతం. రేపు కనుక యుగాంతం రాకపోతే ఏం లేదు వాళ్ళ అయ్యం తీసుకొస్తారు కావచ్చు బయటకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 1K లైక్స్. 1K లైక్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఉంటాం మరి. టాటా, సీ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ కొంచెం లైక్ కొట్టుర్రి.